భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాన్ని ఏదైనా తోటలో ఎందుకు వేశాడు? ఈ ప్రశ్న సాధారణంగా ప్రపంచంలో క్రీస్తుని నమ్ముకున్నవారు కానీ, క్రీస్తుని బైబిల్ని నమ్మలేని వారు కానీ, అయితే భవిష్యత్తు తెలిసిన దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడండి అంటూ ఉంటారు. మరి నిజంగా ఆయన వేయకపోతే ఆదాము అవ్వ పాపం చేయకుండా ఉండేవాళ్ళు కదా. నిజంగా తండ్రి అయిన దేవుడు ఆయనకి భవిష్యత్తు తెలుసు కదా. ఇప్పుడు నిజంగా చెట్టు వేస్తే ఆదాము అవ్వ తినేస్తారు, పండు తినేస్తారు. తినేసిన తర్వాత వాళ్ళు చనిపోతారు. మరి అలా చనిపోతారని దేవుడికి తెలుసు కదా. మరి చెట్టు వేయకుండా ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానండి, బైబిల్లో ఉన్న సంగతుల్ని నిజంగా బైబిల్లో ఉన్నట్టు చెప్పాలండి. కేవలం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న మనం మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పగలం. మరి నిజంగా దేవుడు చెట్టు వేయకపోతే ఆదాము అవ్వ పాపం చేయకుండా ఉంటారు కదా. మరి అలా అన్నమాట నిజమేనా? తండ్రి అయిన దేవుడు చెట్టు వేయకపోతే వాళ్ళు నిజంగా తినకుండా ఉండేవారా అని ఈరోజు మనం చూద్దాం. ఏమండి, అందుకనే బైబిల్లో ఉన్న విషయాలు పైపైన చూడకూడదు. మనం ఎప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు పైపైన చూడకూడదు, లోతుగా చూడాలి. మరి నిజంగా ఇప్పుడు ఆదాము అవ్వ పండు తినడానికి కారణం దేవుడే చెట్టు వేశాడు అంటున్నారు. అంటే ఆదాము అవ్వకి దేవుడు ఏం చేశాడంట? అన్యాయం చేశాడు అని అంటున్నారు. మరి నిజంగా దేవుడు అన్యాయం చేస్తాడా? యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఇప్పుడు నిజంగా దేవుడు అన్యాయస్తుడా? నిజంగా దేవుడు అన్యాయం చేయుట అసంభవము అంటే మరి ఏదైనా తోటలో చెట్టు వేయటం కూడా అన్యాయమా? అన్యాయం కాదు. ఏదో కారణం ఉండుంటుంది. ఆ కారణం వల్లనే దేవుడు ఏదైనా తోటలో చెట్టు వేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి అసలు ఏదైనా తోటలో దేవుడు ఎందుకు చెట్టు వేశాడు అని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఆ సందర్భానికి వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము యొక్క ఫలాన్ని తినకూడదు. ఇక్కడ దేవుడు ఏం చేశాడండి? ఏదైనా తోటలో ఒక చెట్టుని వేశాడు. ఆ వేసిన చెట్టుని దేవుడు ఏం చెప్పాడు? ఆదాముకి అవ్వకి ఆ పండుని మళ్ళీ చదవండి. ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను మాత్రం నువ్వేం చేయకూడదు? తినకూడదు. ఏమండి, ఇప్పుడు ఏదైనా తోటలో ఎన్నో పండ్లు పెట్టాడు. మరి అన్నీ తినొద్దని చెప్పాడా? అన్ని పండ్లు తినకుండా అదొక్కటే తిను అంటే ఆదాము అవ్వ ఏం చేయాలి? బాధపడాలి. అన్ని పండ్లు తినొచ్చు, ఏం తినొద్దన్నాడు? ఒక్క పండు మాత్రమే తినొద్దన్నాడు. మరి వీళ్ళు ఏం చేశారు? తినేశారు. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. తినేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చారంట. అప్పుడు ఆదాముతో మాట్లాడుతున్నారు. చూడండి, నీవు దిగంబరవని నీకు తెలిపినవాడెవడు? ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఆదాము అప్పటి వరకు మరి బట్టలు లేకుండానే తిరిగాడండి. ఆదాము అవ్వ బట్టలు లేకుండానే తిరిగారు తండ్రి అయిన దేవుడి ముందు. ఎన్నిసార్లు కూడా ఆదాము దగ్గరికి తండ్రి అయిన దేవుడు వచ్చినా కూడా వాళ్ళు నిరభ్యంతరంగా సిగ్గు విడిచి వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే ఒకరోజు తండ్రి అయిన దేవుడు వచ్చారంట. వస్తే వీళ్ళు ఏం చేశారు? దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? వీళ్ళకి తెలివి వచ్చేసింది. అంటే నేను తినొద్దన్న ఆ పండుని నువ్వు తిన్నావా ఆదాము అని అడుగుతుంటే ఏం చెప్తున్నాడండి? ఒకసారి ఎంత తెలివిగా చెప్తున్నాడు చూడండి. ఆదాము 11వ వచనం చూడండి, 3వ అధ్యాయం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను ఏమండి, తండ్రి అయిన దేవుడు ఏమడిగాడు ఆదాముని? నేను తినవద్దని చెప్పిన పండును నువ్వు తిన్నావా అని అడిగితే ఆదాము ఏం చెప్పాలి?
తిన్నానని చెప్పడమో, లేకపోతే తినలేదని చెప్పడమో, క్షమించండి తండ్రి, లేకపోతే పాపం చేసేసాను, ఏదో తప్పు అయిపోయింది అని అడగాలి. మరి ఏమన్నాడు ఆదాము? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినేలా చేసింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నేరం ఎవరి మీద మోపేశాడు? నేరం ఎవరి మీద మోపాడు? అవ్వ మీద మోపలేదండి, దేవుడి మీద మోపాడు. నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటే నీవు నాకు ఇవ్వకపోతే నేనేం చేయను, పండు తిన్నను అన్నట్టు చెప్పాడు. నువ్వు నాకు అవ్వని ఇవ్వడం బట్టే ఆమె నా దగ్గరకు వచ్చి పండు తినమని చెప్పింది కాబట్టి నేను తిన్నాను. అందుకు అవ్వదే తప్పు కాదు, నాది తప్పు కాదు. మరి ఎవరి తప్పు? దేవుడు అయిన నీదే తప్పు. నువ్వు అవ్వను చేయడం వల్ల పండు ఆమె తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తినేసాను అన్నాడండి. ఎంత తెలివిగా చెప్పాడు చూసావు ఆదాము దేవుడికి. ఆ కింద చూద్దాం. స్త్రీ దగ్గరికి వచ్చాడు. స్త్రీ దగ్గరికి వస్తే అవ్వ ఏం చెప్తుంది చూడండి, ఎంత తెలివిగా అవ్వగారు చెప్తున్నారు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏంటి అని అడగ్గా, అంటే నువ్వేం చేసావమ్మా? ఆదాముకి నేను పండు తినొద్దని చెప్పాను, నిన్ను తినొద్దని చెప్పాను, మరి నువ్వేం చేసావు అని అడుగుతున్నాడండి. సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానే తప్ప, లేకపోతే నేను తిన్నాను ఎవరు చెప్తున్నారు? అవ్వ చెప్తుంది. ఇప్పుడు అవ్వ ఎవరి మీద గెంటేసింది? సర్పం మీద గెంటేసింది. అంటే ఇండైరెక్ట్గా సర్పాన్ని ఎవరు చేశారు? ఇప్పుడు కూడా ఏం చేసింది అవ్వ? దేవుడి మీదకే నేరాన్ని, నువ్వు సర్పాన్ని చెయ్యకపోతే అది నా దగ్గరికి రాదు, నేను పండును తిన్ను అని తినకపోదునని అవ్వగారు కూడా దేవుడి మీద నేరం మోపేశారండి. వీళ్ళు ఏం చేశారంట? ఆజ్ఞను అతిక్రమించారు. చూడండి 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల. ఏమండి, పాపం చేసిన వాళ్ళు అవ్వ ఆదాము అయితే నేలని ఎందుకు శపించాడు? సాధారణంగా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ముందుగా ఎవరిని తిడతాం? ఆ తప్పు చేసిన వాడిని తిడతామా, పని వాళ్ళని తిడతామా? కనీసం నిన్ను చూసుకోవడం నీకు చేత కాదా అని భార్యని తిడతాం, లేకపోతే వాడి తల్లిని తిడతాం, లేదంటే పని వాళ్ళ మీద చూపిస్తాం మన కోపాన్ని, పిల్లల మీద చూపించాం. అలాగే దేవుడు కూడా అదే చేశాడు. అందుకనే నేలని శపించేశాడు. ఏమండి, నేలని శపించాడు. తర్వాత ఏం చేశాడు? ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తొప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. చాలండి. మనం కష్టపడితేనే ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు కష్టపడకుండా ఎవరికైనా ఆహారం దొరుకుతుందా? దొరకదు. కష్టపడకపోతే ఈ రోజు భూమి మీద ఎవరికి ఆహారమే కాదు కదా, ఏది దొరకదండి, ఏది దొరకదు. మరి ఎందుకు వీళ్ళు పాపం చేసేసారు అసలు? ఏమంటే దేవుడు తినొద్దని చెప్పినా కూడా ఎందుకు పాపం చేసేసారు? తినొద్దని చెప్పినా కూడా పాపం తండ్రిదే అన్నట్టు తండ్రి మీదకి నెట్టేశారు. మరి చెట్టు వేసినందుకు వాళ్ళు పాపం చేసేసారా? చెట్టు వేసినందుకే పాపం చేశారని తండ్రి మీద నేరం మోపేశారు. నిజంగా చెట్టు వేయకపోతే వీళ్ళు పాపం చేయకుండా ఉండేవాళ్ళ? అసలు దేవుడు తండ్రి అయిన దేవుడు అసలు చెట్టు ఎందుకు వేశాడు? భూమి మీద మనుషుల్ని దేవుడు ఎలా సృష్టించాడు? దేవుళ్ళుగా సృష్టించాడు. కుక్కకి పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటాం? కుక్క పిల్ల. అది పెరిగితే కుక్క. మేకకి పిల్ల పుట్టింది అనుకోండి, మేక పిల్ల. పెరిగితే మరి దేవునికి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. పెరిగితే దేవుళ్ళు అవుతారు. పెరిగితే దేవుళ్ళు అవుతారు. అలాగే మరి నిజంగా మనం దేవుళ్ళం కదా? నిజంగా దేవుళ్ళమేనా? ఆదాము అవ్వకి నిజంగా ఎంత తెలివి తక్కువ పని చేసేసాడంటే నిండి ఆదాము గారు, తెలివి పండు తింటేనే వచ్చిందా? పండు తినకముందు ఆదాముకి తెలివి లేదా? ఒక ఉదాహరణ చెప్తాను. తెలివి లేకుండానే భూమి మీద పుట్టిన ప్రతి జంతువుకి పేర్లు పెట్టాడా? చెప్పండి. తెలివి లేకుండా పెట్టేశాడా? తెలివి ఉంది కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి పేరు పెట్టాడు. భూమి మీద ఉన్న ప్రతి పక్షికి పేరు పెట్టాడు. ఈరోజు మనం ఒక కుక్కను కానీ ఒక నక్కను కానీ వాటిని పేరు పెట్టి పిలుస్తున్నామంటే మరి ఆ పేర్లు ఎవరు పెట్టారు?
ఆదాం గారు పెట్టబట్టి మనం పిలుస్తున్నాం, లేకపోతే ఎవరు పెట్టారు పేర్లు? ఈరోజు చూడండి, చాలామంది చిన్నపిల్లలకి చాలామంది పేర్లు పెట్టరు. మనం వెళ్ళిన వెంటనే వాళ్ళకి పేరు తెలియకపోతే మనం ఏం పిలుస్తాం? ఏ పండనో నాన్ననో బుజ్జనో పిలుస్తాం. అలాగే ఆదాం గారు పేరు పెట్టకపోతే మనం ఏమని పిలిచేవాళ్ళమో ఈ జంతువుల్ని. మరి అంత తెలివి కదా, 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయంట భూమి మీద. మరి వాటన్నిటికీ ఎవరు పేరు పెట్టారు? మరి మనం మనం పెట్టగలమా? మనం పెట్టలేం. మరి మనం పెట్టలేనప్పుడు మరి తెలివి ఎవరికి ఉన్నట్టు? ఆదాముకి తెలివి ఉందా? మరి ఏ తెలివి కోసం పండు తినేశారు వీళ్ళు? ఏ తెలివి కోసం పండు తినేశారండి? అవ్వని చేశాడు దేవుడు, అవ్వని చేశాడు కదా. ఆదాము గారు గాఢ నిద్ర కలగజేసి అవ్వని చేశాడు. గాఢ నిద్ర కలగజేసినా కూడా అవ్వని ఆదాము నుంచి తీశాడు అని ఎవరికి తెలిసిపోయింది? ఆదాముకు తెలిసిపోయింది. మరి అప్పటికి తెలివి లేదా ఆదాముకి? మరి ఏ తెలివి కోసం ఆదాము పండు తినేశాడు అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఏమండి? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. అయితే తండ్రి అయిన దేవుడు అసలు పండు ఎందుకు వేశాడు భూమి మీద? ఏదేని తోటలో ఎందుకు పండు వేశాడు? చూడండి ఒకసారి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉన్నాడు. అసలు పండు ఎందుకు వేశాడు తెలుసా? దేవుడు మనల్ని పరీక్షించడానికి పండు వేశాడండి. స్వతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది చేసేస్తామా? స్వతంత్రం ఉంది కదా అని కనపడిన వాళ్ళందరినీ పెళ్లి చేసేసుకోవచ్చా? స్వతంత్రం ఉంది కదా అని కనబడిన దాన్నంతా ఆక్రమించేసుకోవచ్చా? స్వతంత్రాన్ని మనం ఎలా దేనికి పాడు చేసుకోకూడదు అన్నాడు? శారీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అన్నాడు. అందుకనే కరెంటు వైర్లు ఉన్నాయి. కరెంటు వైర్లని మనం ముట్టుకుని స్వతంత్రం ఉంది కదని ముట్టేసుకుంటామా? చచ్చిపోతాం. మరి కరెంటు తీగను పట్టుకోకూడదు అని మనకు తెలిసిందే. ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని మనం తాకూడదని మనం తెలిసిందే. తాగి తెలుసుకున్నామా? తాక్కుండానే తెలుసుకున్నామా? తాక్కుండానే తెలుసుకున్నామా? అలాగే చెడు చేయకుండానే తెలుసుకోవాలి. ఆ స్వతంత్రాన్ని, దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం ఏం చేసుకోకూడదు? శారీర క్రియలకి. అందుకనే ఆ స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయకూడదండి. అగ్గిపెట్టి ఉంది కదా అని మనం నిప్పంటించేసుకుంటామా? అలాగే స్వతంత్రాన్ని మనం చెడుకు ఉపయోగించకూడదు. కనిపించిన ప్రతి దాన్ని మనం చెడు మార్గంలో మనం ఉపయోగించకూడదు. అందుకనే పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మీకు దేవుడు స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడు? భూమి మీద చెడు కార్యాలను చేయడానికి దేవుడు మనకు స్వతంత్రం ఇవ్వలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి పాకెట్ మనీ ఇస్తూ ఉంటారండి. మరి ఆ ఇచ్చిన పాకెట్ మనీతో వాళ్ళు ఏం చేయాలి? దుర్వినియోగం చేసుకోకూడదు. చెడు వ్యసనాలకి లోనవ్వకుండా ఆ డబ్బుని వేరే కార్యక్రమాల కోసం వాళ్ళు ఉపయోగించకూడదు. ఆ పాకెట్ మనీని దాచుకుని చక్కగా మంచి పనుల కోసం వాళ్ళు ఉపయోగించుకోవాలి. మరి అలాగ తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేశాడు? స్వతంత్రాన్ని మనకిచ్చి ఏదేని తోటలో చెట్టును వేసి తినొద్దని చెప్పాడు. మరి తినొద్దని చెప్పినా కూడా వెళ్ళి తినేశారంటే ఈ స్వతంత్రాన్ని వాళ్ళు ఏం చేసేసారు? పోగొట్టేసుకున్నారండి. ఆ స్వతంత్రాన్ని వాళ్ళు పోగొట్టేసుకున్నారు. బలహీనులు అని వాళ్ళు నిరూపించేసుకున్నారండి. నిజంగా తండ్రి అయిన దేవుడు మనకి పరీక్ష పెట్టాడండి. పరీక్ష పెట్టాడు కాబట్టి ఏదేని తోటలో చెట్టుని వేశాడు. ఒక తరగతిలో సంవత్సరం అంతా పిల్లలందరూ చదువుతారండి. చదివిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేస్తారు? పరీక్షలు పెడతారు, అంతేనా? మరి పరీక్షలు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఆ సంవత్సరం అంతా చదివింది వాళ్ళు ఏం చేయాలి? ఆ పరీక్షలో నిరూపించుకోవాలి. నేను బాగా చదివాను, నేను బాగా రాశాను, నేను అందరికన్నా మంచి మార్కులతో సంపాదించగలను అని వాళ్ళు ఏం చేయాలి? పరీక్షలో నిరూపించుకోవాలి. అలాగే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలో చెట్టు వేశాడు, తినొద్దని చెప్పాడు కదా.
ఏమంటే కొంతమందికి స్కూల్లో టీచర్లు ఉంటారు కదా, వాళ్ళు పిల్లలకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా ఉంటారు, తెలుసా మీకు? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి వాళ్ళని చక్కగా ప్రిపేర్ అవ్వమని చెప్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా, వాళ్ళు చదవకుండా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు ఎవరు తప్పు? పిల్లలది తప్ప, మాస్టర్ తప్ప? మరి ఏదేని తోటలో చెట్టు వేసి వాళ్ళని తినొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు తిన్నారంటే ఎవరు తప్పు? ఆ పండును వేసినట్టు ఆదాము అవ్వకి తెలియనివ్వకుండా దేవుడు చేశాడు అనుకోండి, అప్పుడు దేవుడు తప్పు. అంతేగాని దేవుడు చెట్టు వేసినట్టు చెప్పాడు, మీరు ఏదైనా తినండి అని చెప్పాడు, అది ఒక్కటే తినొద్దని చెప్పాడు, మీరు తిన్నా తినమని నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పినా కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా పండుని తినేశారు అంటే దేవుడి మీద భయం వాళ్ళకి లేదు. దేవుని భయం లేకుండా ఉండడం వల్లనే పండు తినేశారండి. ఈరోజు మనం ఇలాగా దేవునికి దూరం అయిపోయి మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఆదాము అవ్వే కారణం అండి. అందుకని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నాము కాబట్టే ఆయన రక్తం ద్వారా మనల్ని కడగాలని కోరుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధులు చేయాలని కోరుకున్నాడు. అందుకని భూమి మీద ఏమండి మనుషుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎవరు పెట్టినా కూడా వాళ్ళ స్వార్థం కోసమే పెట్టారు తప్ప మనిషి పాపం నుండి ఎవరినైనా రక్షించాలంటే అది యేసుక్రీస్తు వారు త్యాగం వల్లనే తప్ప ఇంకెవ్వరు త్యాగం కూడా కాదు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏదేని తోటలో చెట్టు ఎందుకు వేశాడంటే మనల్ని పరీక్షించడానికి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? విజయం సాధించాలి. అంతేగాని పండు వేశాడు కాబట్టి మనకు స్వతంత్రం ఉంది కదా అని మనం తినేయకూడదు. అలా తినేసామంటే మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళం అవుతాం, పాపం చేసిన వాళ్ళు అవుతాం, చావుకు లోనైపోతాం. ఏదేని తోటలో చెట్టు వేయడం దేవుని తప్పు కాదు, తినటం మంది తప్పు. వీళ్ళు నిజంగా పండు తింటారా తినరా అని దేవుడు పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో వీళ్ళు నగ్గాలా ఓడిపోవాలా? మరి తండ్రి అయిన దేవుడు చెప్పినా కూడా వీళ్ళు పాపం చేశారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? అందుకనే స్వతంత్రులై ఉన్నాం కాబట్టి మనం ఏం చేయకూడదు? దుష్టత్వాన్ని మనం కొనసాగించకూడదు. దుష్టత్వాన్ని కప్పిపెట్టి ఆ స్వతంత్రాన్ని చెడుకు ఉపయోగించకుండా ఎవరికి లోబడి ఉండాలి? దేవుడికి లోబడి ఉండాలి. పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా మనం ఏం చేయాలి? పాపం చేయకూడదు. యోసేపు గారికి పాపం చేయడానికి అవకాశం వచ్చింది, పాపం చేశాడా? పాపం చేయలేదు. చెడు చేయడానికి అవకాశం ఉన్నా కూడా మనం ఏం చేయాలి? చెడు చేయకూడదు. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవలెను. పరిచారకులుగా ఉండవచ్చు. ఏమండి భూమి మీద అధ్యక్ష పదవికే పరీక్ష పెడితే మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి పరీక్ష పెట్టొద్దా దేవుడు? భూమి మీద 60-70 సంవత్సరాలు, భూమి మీద 60-70 సంవత్సరాలకే అధ్యక్ష పదవికే మరి వీళ్ళు పరీక్షలు పెట్టుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనం పరలోకం ఎలా చేరాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా చేరాలని కోరుకున్నాడు. పరలోకాన్ని మనం నిరపరాధులుగా చేరాలనుకున్నాడు. మరి మనం అందరం పాపం చేసేసి మరి ఈరోజు మనం చచ్చిపోతున్నాం. అందుకనే మరి భూమి మీద మనకి దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. మరి ఆ పరీక్ష ఎలా ఉంటుంది? పరీక్ష ఎలా ఉంటుంది చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు గనుక మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. సహింపగలిగినంత ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఏమండి మనుషులకు సాధారణమైన శ్రమలే కలుగుతాయి. ఒకవేళ మీకు శ్రమలు కలిగినా కూడా, ఒకవేళ మీకు శోధనలు కలిగినా కూడా ఆ శోధనలో నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా దేవుడే మార్గం చూపిస్తానంటున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి మనకి? ఇంకేం కావాలి? ఏమండి ఇంకేం కావాలి? పరీక్ష రాస్తున్నప్పుడు
ఆ విద్యార్థి దగ్గరికి టీచర్ గారు వచ్చి అలా రాయమ్మా ఇలా రాయమ్మా అని జవాబు చెప్పాడు అనుకోండి, అప్పుడు కూడా రాయలేదు అనుకోండి పరీక్ష, అప్పుడు ఎవరి తప్పు? విద్యార్థితే తప్పు. అలాగే తండ్రి అయిన దేవుడు మనకి శోధన ఇస్తాడు. ఆ శోధనలో కూడా ఎలా తప్పించుకోవాలో కూడా దేవుడే మనకి సహాయం చేస్తానన్నప్పుడు మనం ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నాం? యోబు గారి గురించి చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి ఒకసారి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి వింటివా? చాలండి. ఈయన గురించి మీకు ఆల్రెడీ తెలుసు. యోబు గారు ఏం చేశారు? పిల్లల్ని పోగొట్టుకున్నా, ఆస్తిని పోగొట్టుకున్నా, గొర్రెలను పోగొట్టుకున్నా, ఒంటెలను పోగొట్టుకున్నా, ఇంతమంది పోయినా కూడా యోబు గారు పరీక్షలో నెగ్గాడండి. మరి మనం ఈరోజు ఏం పోగొట్టుకున్నాం? చెప్పండి. మనం ఏమీ పోగొట్టుకోలేదు, సరే కదా. దేవుడు అన్నీ మనకిస్తున్నాడు, అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? పరీక్షలో మనం నెగ్గలేకపోతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, మనకు అన్ని విషయాల్లో స్వతంత్రం ఉన్నా కూడా మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడు అంటే పాపం చేయడానికి కాదు, పాపాన్ని జయించడానికి, ఆ పరీక్షలో మనం నెగ్గడానికి తండ్రి అయిన దేవుడు ఏదైనా తోటలో చెట్టు వేశాడు. అది తెలుసుకున్న ఆదాము అవ్వ ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి, ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. అలాంటిది వాళ్ళు పాపం చేసేసారు. వాళ్ళు చేసిన పాపాన్ని మీరు చేయకూడదు. ఈరోజు మనకి ఎక్కడైనా పండు కనిపిస్తుందా? ఈరోజు మనకు పండు లేదు. అలాంటి పండ్లు ఎన్నో ఉన్నాయి. ఫలాలు విన్నారు మీరు గలతీ పత్రికలో? ఆత్మ ఫలాలు. వాటి యందు మనం ఫలించాలి. ఆ పండ్లను మనం ఫలించాలి. ప్రేమ, దీర్ఘశాంతము, కనికరము, సాత్వికము, దయాలత్వం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని మనం ఫలించాలి, వీటిని మనం జయించాలి. ఇలా జయిస్తేనే మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరగలం. కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయువు. నాకు స్వతంత్రం ఉంది. నాకు పాపం చేయడానికి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, కానీ నేనేం చేయకూడదు? పాపం చేయకూడదు. చెడును చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ నేనేం చేయకూడదు? చెడు చెయ్యకుండా, చెడును తెలుసుకుని పాపంలోనికి మనం వెళ్ళకూడదు. ఆదాము అవ్వ చేసిన పాపాన్ని మనం చేయకూడదు. పాత నిబంధనలో ఎంతోమంది దేవుడి ఆజ్ఞను ధిక్కరించారు, వారిలాగా మనం ఉండకూడదు. అందుకనే మనకు బైబిల్లో ఇవన్నీ రాయిపించాడండి. ఇవన్నీ మనకు రాయిపించాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి నిలకడగా ఉండి వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడునైనను తన క్రియలో ధన్యుడగును. ఏమండి, స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణత ఎందు మనము నియమములో తేరి చూడగా నిలకడగా ఉండి వాడెవడో వాడే ధన్యతను సంపాదించుకుంటాడంట. అందుకనే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడు? పరీక్షించడానికి దేవుడు చెట్టు వేశాడండి. మరి ఆ పరీక్షలో మనము గెలవాలి. భూమి మీద ఈ 60-70 సంవత్సరాల్లో దేవుడు మనకు పెట్టిన పరీక్షల్లో మనం నగ్గితేనే తప్ప తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం. ఏదైనా తోటలో చెట్టు వేశాడు, వాళ్ళు తినొద్దన్నా కూడా వాళ్ళు తినేశారు. ఈరోజు మనకి ఎన్ని దేవుడు చేయొద్దని చెప్పాడు బైబిల్లో, అవన్నీ మనం పాటించాలి. దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం వినియోగించుకుని చెడు చేయకుండా తెలుసుకోవాలి. అందుకనే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటాడు. మనం వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని వినకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి. ఆదాము అవ్వ దేవుడి కోసం బ్రతికారు. ఏదైనా తోటలో వాళ్ళు తప్పు చేసినా కూడా, బయటకు వచ్చేసినా కూడా వాళ్ళు దేవుడి కోసం బ్రతికారు, దేవుడి కోసం బ్రతికారు. మరి అలాగే మనం కూడా దేవుని కోసం బ్రతకాలి. పాపాలు చేయడం అనేది సహజం, కానీ ఆ చేసిన పాపాల కొరకు మనం పశ్చాత్తాపడి మరలా దేవుని కోసం నిలబడాలి. మరలా చేసిన పాపాన్ని మనం చేయకూడదు, దేవుని కోసం మనం నిలబడాలి. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం వినియోగించుకుని పాపంలోనికి మనము
వెళ్ళకూడదు. అందుకనే ప్రతి విషయమందును మనకి స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు, కానీ మనం ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకోకూడదు. తండ్రి అయిన దేవుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనల్ని పరీక్షించడానికి ఏదైనా తోటలో అప్పుడు చెట్టు వేశాడు. ఈరోజు భూమి మీద శ్రమలను మనకు పెడుతున్నాడు. ఆ శ్రమల్లో నుండి మనము విజయాన్ని సంపాదించాలి. ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో ఆజ్ఞను అతిక్రమించి అపవాది మాటను పాటించి తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా? తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? నీ గొప్పతనాన్ని నిరూపించుకో, మంచి చెడులు యోచించి తెలుసుకో. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా? తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. మంచివాడవని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. మంచివాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి.
తెలియకుండానే చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెట్టు ఉన్న ఫలము తినని వాడే గొప్పవాడు. చెట్టు వేయకుంటే గొప్పతనానికి అర్థం